ఒకసారి బిల్లీ గ్రహం గారు సువార్త పరిచర్య నిమిత్తం ఒక ప్రదేశానికి వెళ్ళారంట. అక్కడ ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఆయన కొరకు పంపించిన కారు అక్కడికి వచ్చింది. ఆ కారు మోడల్ అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. వెంటనే ఆయన ఆ డ్రైవర్తో, నువ్వు కొంచెం సేపు వెనక్కి కూర్చుంటావా, ఈ కారు నేను డ్రైవ్ చేస్తాను, నాకు ఈ కారు నడపటం చాలా ఇష్టం అన్నాడంట. అంత గొప్ప దైవ సేవకుడు అడిగితే ఎవరైనా ఇవ్వకుండా ఉంటారా? ఆ డ్రైవర్ కూడా అలానే కారు ఆయనకి ఇచ్చేసి వెనక్కి వెళ్ళి కూర్చున్నాడంట. వీళ్ళు వెళ్తున్నప్పుడు బిల్లీ గ్రహం గారి కారుని ఒక చోట ఆపవలసి వచ్చింది. ఆపిన ఆఫీసరు బిల్లీ గ్రహం గారిని చూసి, అయ్యో మీరా, క్షమించండి, మీరు వెళ్ళండి అని పంపించేశాడు. ఆ ఆఫీసర్ యొక్క పై అధికారి వచ్చి, ఆ కారుని ఆపావు కదా, ఎందుకు ఎటువంటి టికెట్ ఇవ్వకుండా అతన్ని పంపించేసావు అన్నాడంట. అప్పుడు అధికారి అన్నాడంట, ఆ కారులో వెనుక ఉన్నది ఎవరో నాకు తెలియదు, కానీ అతను ఖచ్చితంగా చాలా గొప్పవాడై ఉంటాడు, అతను బిల్లీ గ్రహం గారిని డ్రైవర్గా పెట్టుకున్నాడు అన్నాడంట. కొంచెం నవ్వొచ్చినా కూడా ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. మన స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళని బట్టి మన విలువ ఉంటుంది. ఈ లోకంలో ఈ రోజుల్లో చాలా మందికి అవసరమైంది గుర్తింపు కొరకు చాలా పనులు చేస్తుంటారు. కష్టపడే వాళ్ళు కొందరు, మోసపుచ్చే వాళ్ళు కొందరు, మాటలను నమ్ముకునే వాళ్ళు కొందరు, అందాన్ని నమ్ముకునేవారు కొందరు, ధనాన్ని నమ్ముకునేవారు కొందరు, బలగాన్ని నమ్ముకునేవారు కొందరు. కానీ నిజమైన విలువ ఒక మనిషికి యేసయ్యను నమ్ముకున్నప్పుడే వస్తుంది. యేసయ్యకు తన జీవితం యొక్క స్టీరింగ్ ఇచ్చినప్పుడు వస్తుంది. నీ స్టీరింగ్ ఎవరు పట్టుకొని ఉన్నారు? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ దినము మనుష్యుల గుర్తింపు కొరకు ఎదురు చూస్తున్నావేమో. ఈ లోకంలో ఒక స్థితి ఉంటే నా జీవితం బాగుంటుందని ఆలోచిస్తున్నావేమో. ఒక స్థాయిలో నేను నిలబడాలని ప్రార్థన చేస్తూ ప్రయత్నిస్తున్నావేమో. నీ స్టీరింగ్ యేసుక్రీస్తుకివ్వు. నీ జీవితాన్ని ఆయన్ని నడపనివ్వు. నీ జీవితం ఖచ్చితంగా గుర్తింపు పొందుతుంది. ఒక స్థాయిలో నిలబెట్టబడుతుంది. అనేకులకు ఆదర్శమవుతుంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.